సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. సర్వలోకంలో సృష్టించి ఏకరీతిగా పరిపాలించిన పర్లకు తండ్రి నాయన గడిచిపోయిన దినంలో మీ చల్లని ఎండకల కింద భద్రపరుచుకొని ప్రభా ఈ ఉదయకాల సమయం అందు ప్రభా మీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు యేసయ్యా. ప్రభా మేమేమైనా మాది కేవలం మీ కృప అయినందుకు వందనాలు తండ్రి. రానైన బిడ్డలు మీరు సకాలంలో నడిపించండి. మా స్థుతులపైన ఆశీనులమైన వాడు మీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి ప్రభా మేము పాడుచుండగా ప్రభా నాయన తండ్రి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన సర్వశక్తి గల నా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రిని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సుగుణాల సంపన్నుడా అనే పాటతో దేవుని ఆరాధించుకుందాం. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే.
హల్లెలూయా. ఓకే, లేచి నిలబడదామండి, దేవుని ఆరాధించుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ ప్రైజ్. ఈ ఆరాధన మా జీవితంలో చివరిదాకా కొనసాగునుగాక కృపను దయచేయమని. అటు ఇటు చూడకండి ప్లీజ్. మీ స్వరం బాలేకపోయినా, మీ గొంతు బాలేకపోయినా, సింగ్ టు ద లార్డ్. ప్రార్థన పాట పాడటం అలవాటు చేసుకోండి. ఎవరు అనుకుంటున్నారో మీరు భయపడద్దు, ఈగో వద్దు, మనకి సిగ్గుపడద్దు. దావీదు దేవుడి స్తుతించడానికి సిగ్గుపడలేదు. సో డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ సింగింగ్. శ్రీమంతుడావే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు అమరుడవే. శ్రీమంతుడావే, నీ సర్వం నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు నా యేసు మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. కలిసి పాడదాం. ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ప్రభావము, స్తుతి మహిమయు, స్తుతి మహిమ ఆరాధన ఆరాధనా. స్వరమెత్తి పాడదామా. ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నడిపించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధన యేసు ప్రభునకే, నా
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే. నీ గుణాతిశయమన్ ధరే ఆశ్చర్యకరమైన నీ గుణాతిశయములను ఏర్పరచుకొంటివే. స్వరమెత్తి ఎవరు మౌనంగా ఉండదు. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలైనా. ఈ రోజుని బట్టి వందనాలు ప్రభువా. యువర్ గాడ్ ఆఫ్ మర్సీ, యువర్ గాడ్ ఆఫ్ కంపాషన్. ప్రభువా, ఈ సంవత్సరం ఆశ్చర్యక్రియలు మా జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము ప్రభువా, మా క్లిష్ట పరిస్థితులలో ప్రభువా చక్కని ఆలోచననిచ్చి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం మేము వింటూ ఉండగా మాతో ఉండమని, మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. సో మనము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కానీ ఏం మార్పు ఉంది అని అంటే, ఏం మార్పు లేదు అనిపిస్తుంది. ఏమేన్ క్యాలెండర్ మారింది, 2026 వచ్చింది.
కానీ మన జీవితంలో ఏం మారింది? హల్లెలూయా. మార్పు కోసం ఆశిస్తూ ఉంటాం. వి లుక్ విత్ అన్ ఎక్స్పెక్టెంట్ హార్ట్ దట్ మై లైఫ్ షుడ్ చేంజ్. కానీ ఒకటి చెప్తున్నాను, మన మైండ్ సెట్ మారంది, లేకపోతే మనం ఒక నిర్ణయం తీసుకుంది, నేను మారాలి అని ఒక నిర్ణయం తీసుకుంది, మన జీవితంలో ఏది మారదు. సో కొన్ని విషయాలు మీతోని మా పంచుకుంటాను. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13-14 వచనాల్లో పౌలు గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13-14 వచనాలని బైబిల్లోని చూద్దాం ప్లీజ్. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. చూడండి పౌలు ఈ మాట అంటున్నాడు, వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగున పరుస్తాను. ఎస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాడ్ మెమరీస్. మన జీవితంలో బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. ఈ 2025 సంవత్సరంలో కావచ్చు, మన జరిగిన సంఘటనలు కావచ్చు, లేకపోతే కొందరికి మధ్యలో విభేదాలు వచ్చి ఉండొచ్చు, మనకి కొందరితో గొడవలు అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని మర్చిపోలేని సంఘటనలు మన జీవితంలో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు పౌలు కూడా అనేక చేదు అనుభవాలు ఉన్నాయి ఆయన జీవితంలో. ఆ చేదు అనుభవాలు ఏంటంటే, అనేక మార్లు పౌలు రాళ్లతో కొట్టబడ్డాడు, అనేక మార్లు చెరసాలలో వేయబడ్డాడు, అనేక మార్లు దూషణకు గురయ్యాడు, అనేక మార్లు ఆయనను వెలివేశారు. ఇవన్నీ ఆయన జీవితంలో జరిగినప్పుడు పౌలు అంటున్నాడు, ఇవన్నిటినీ నేను వెనుకున్న వాటివన్నీ మరచిపోతున్నాను. అంటే నాకు ఏమేం జరిగాయో అవన్నీ మరచిపోతాను. ఐ వాంట్ టు ఫర్గెట్ ఆల్ ద పాస్ట్, ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్ మీ. అంటే నా వెనుకున్నవని మర్చిపోతున్నాను. చూడండి, అది చాలా చాలా ప్రాముఖ్యమైంది. మనిషి మెంటాలిటీ ఏంటంటే, వి హ్యాంగ్ ఆన్ టు థింగ్స్. చాలాసార్లు ఆ పాతవన్నీ హ్యాంగ్ ఆన్ అవుతాం. ఎప్పుడు కనపడి తెలుసా? భార్యాభర్తల గొడవ అయినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు తీస్తారంటే, ఎప్పుడో పెళ్ళైనప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు తీస్తారు. హల్లెలూయా. అప్పుడు పెళ్ళైన వారం రోజులకే ఏమన్నావు గుర్తుందా? హల్లెలూయా. అప్పుడు గుర్తుకొస్తుంది. ఒకడికి ఇప్పటికి 77 సార్లు ఫర్గివ్ చేసి ఉంటాం మనం ఆ విషయంలో. అమ్మా ఫర్గివ్ తల్లి, అయిపోయిందమ్మా ఆ సంఘటన. మళ్ళీ రిపీట్ తీసుకొచ్చి, ఎన్ని సంవత్సరాలైనా సరే మళ్ళీ తీసుకొచ్చి ఆ సంఘటన తీసుకొచ్చి రిమైండ్ చేసి అరిగిపోయే రికార్డులాగా రిమైండ్ చేసి అది ఎంత టార్చర్ ఉంటుందంటే ఇంకా మనము భరించలేం. ఏమేన్? ఎస్, ఎవరైనా సరే నేను ఫ్యామిలీ కౌన్సిల్లో కూర్చున్నప్పుడు బ్రదర్ ఈ పాత సంఘటనలు తీసుకొస్తారు కాబట్టి గొడవలు అవుతాయి మా ఇంట్లో. ఏమేన్? బట్ పాల్ అన్నాడు, వెనుకున్న వాటిని వదిలేస్తాం. వి లీవ్ ద పాస్ట్, డు నాట్ క్యారీ ద పాస్ట్ టు ద ఫ్యూచర్. అది మనం ఆ పాస్ట్ని మనం ముందుకు తీసుకొని వస్తే వి కాంట్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ లైఫ్. అది నా జీవితంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు, ఎవరి జీవితంలో కావచ్చు. ఎస్, అందరము తప్పులు చేస్తాం, లేకపోతే అందరము ఎక్కడో దగ్గర మనము తప్పటడుగు వేస్తాం. బట్ గుడ్నెస్ లైస్ ఇన్ లీవింగ్ బిహైండ్. ఆ తప్పటడుగులు ఇగ్నోరెన్స్ వల్ల కావచ్చు, ఆ తప్పటడుగులు ఆ పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు. బట్ యూ షుడ్ బీ పీపుల్ హూ షుడ్ లీవ్ బిహైండ్. చెప్పండి, లీవ్ బిహైండ్. మనం వదిలేసేవారిగా మనం ఉండాలి. ఏమేన్? అది మనం వదిలేసినప్పుడు అప్పుడు మనకు ముందు ఉంచిన ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతామంటాడు. 14వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ప్లీజ్. క్రీస్తు చూడండి, ఈ పాతవి పట్టుకొని ఉంటే జాగ్రత్త. ఈ పాతవి పట్టుకొని ఉంటే నీకు క్రీస్తు యేసునందు ఉన్న ఉన్నతమైన పిలుపుకి కలిగి బహుమానమును నువ్వు పొందలేవు. క్రీస్తు నీ కోసం కలిగిన గొప్ప బహుమానం కావాలా, లేకపోతే పాతవి పట్టుకొని ఉండాలా?
చెప్పండి. హల్లెలూయా. యూ వాంట్ టు హ్యాంగ్ ఆన్ టు ద ఓల్డ్ థింగ్స్ ఆర్ యూ వాంట్ టు ప్రెస్ టువర్డ్స్ ద గోల్ ఫర్ అప్పర్ కాల్? హల్లెలూయా. క్రీస్తు యేసునందు దేవునికి ఉన్నతమైన పిలుపుకి కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అంటాడు పౌలు. నాకు ఆరోగ్యం బ్రదర్కి మామూలు దెబ్బలు కాదు. హల్లెలూయా. అవన్నీ తలుచుకుంటుంటే ఒక్కరోజు కూడా బైబిల్ పట్టుకొని ఇంట్లోకి బయటికి వెళ్ళాం. ఇక డేవిడ్ బ్రదర్ అయితే పౌల్ కంటే ఎక్కువ. ఆమేన్. ఇవన్నీ మేము ఒకవేళ మా మినిస్ట్రీలో మాకు జరిగిన ఎదురు దెబ్బలు, మాకు జరిగిన సమస్యలు తలుచుకుంటూ ఉంటే అసలు ఒక్కడు కూడా ముందుకే. నేను చెప్తున్నాను, ఈ మినిస్ట్రీ ఇక్కడ దాకా వచ్చిందంటే నేను ఆ దేవుడు ముందడుగు వేశాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది పరిచర్య. 2011లో ఒక చిన్న స్వరం విన్నాను, ఈవినింగ్ ప్రేయర్ స్టార్ట్ చేయమని. అప్పుడు షాన్ సిస్టర్ వీళ్ళందరూ కూడా ఈవినింగ్ వచ్చేవాళ్ళు. సో ఈవినింగ్ ప్రేయర్ అక్కడ చిన్న ప్రేయర్ రూమ్లో స్టార్ట్ అయింది. మీకు ఒకటి తెలుసా అండి, ఆ ప్రేయర్ రూమ్కి నేను ఎంటర్ అవుతుంటే ముందు చెప్పులు లెక్క పెట్టుకునేవాడిని. ఆ చెప్పులు లెక్క పెట్టుకుంటే ఒక 2 జతలు, 3 జతలు, 4 జతలు ఉండేవి. ఆ చెప్పులు చూడగానే నేను నిరుత్సాహపడిపోయాను. ప్రభువా, రోజంతా ప్రార్థన చేశాను, సుమారు 4 గంటలు ప్రార్థన చేసి వస్తే ఇక్కడ 4 5 ఉన్నారు ప్రభువా. అలా ఒక్కరోజు కాదండి, ఇట్ వెంట్ ఆన్ ఫర్ 10 years. సరే, కొంత పెరిగారు, 10 మంది నుంచి 20 పెరిగారు, 20 నుంచి కొంతమంది 30 పెరిగారు, 30 మందికి పెరిగారు. కానీ ఆ 30 మంది కూడా ఏంటి తెలుసా, ఒక సండే కనపడితే ఇంకో సండే కనపడరు, ఒక సండే కనపడితే 4 సండేలు కనపడరు. ఒక్కొక్కసారి నేను, వర్షిప్ టీము, ఇక్కడ ఉండే శారను కొంతమందే ఉండేవాళ్ళం కొన్ని సందర్భాల్లో. కానీ అప్పుడు ఏం తృప్తి పడేవాడిని అంటే, అరే ఆన్లైన్లో చాలామంది చూస్తున్నారు కదా, ఆన్లైన్లో ఒక 200 మందిని చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం మనం చేద్దాం. ప్రతిసారి ఐ నెవర్ గాట్ డిస్కరేజ్డ్. అని ప్రతిసారి దేవుడు చేస్తాడు, దేవుడు వాడుకుంటాడు అని ఒక్కొక్క ముందడుగు వేస్తూ ముందుకొచ్చాను. నేను చెప్తున్నాను, ఆ వెనుకున్నవే పట్టుకుంటే నేను ఆ పరిస్థితిలో ఆ ప్రజలను చూస్తే ఓకే, నాకు అనిపించింది, నా మనసులో అనిపించింది, ఇది దేవుడు చిత్తం కాదేమో నేను మినిస్ట్రీ చేయడం దేవుడు చిత్తం కాదేమో, అనవసరంగా నేనే ప్రార్థన చేసి ఈ 5 మందికి 10 మందికి వాక్యం చెప్పడానికి వస్తున్నానేమో, ఆపేద్దాము అనే సందర్భాలు, అనే ఆలోచనలు నాకు వచ్చాయి. కానీ ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, నీకు చాలా హయ్యర్ కాలింగ్ ఉంది, నీకు దేవుడి పట్ల గొప్ప పిలుపు ఉంది, దేవుడి ప్రణాళికలు గొప్పగా దేవుడు వాడుకోబోతున్నాడు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ చూసిన దానికి ఏం మ్యాచింగ్ ఉండేది కాదు. కానీ దేవుడికి స్తోత్రం, మన వెనుకున్న వాటిని వదిలేసి దేవుడు మన కోసం ఉన్నతమైన పిలుపుని ఏ పిలుపుతో అయితే పిలిచాడో ఆ పిలుపు వైపు మనం వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తూ వస్తాడు. బట్ ఇఫ్ యూ లివ్ ఇన్ ద పాస్ట్, నువ్వు గతంలో జీవిస్తే, నాకు అట్లా జరిగింది కదా, అప్పుడు దేవుడు అట్లా ఎందుకు చేశాడు, దేవుడు ఇట్లా ఎందుకు చేశాడు అని ఆలోచించుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా యూ కెన్ నెవర్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఆమేన్. అందుకే అంటున్నాడు, దేవుడు అన్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. లూకా సువార్త 17:32 లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. లోతు భార్య ఏం చేసింది అంటే, ఆమె వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆమె ఉప్పు శిలగా మారినట్లుగా మనం బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. లోతు భార్యని నువ్వు జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ లోత్స్ వైఫ్. ఆమేన్. లోతుకి మంచి అప్పర్ కాలింగ్ ఉండింది. లోతు నీతిమంతుడు కాబట్టి లోతు భార్యకు కూడా మంచి ఆశీర్వాదం ఉండింది. కానీ ఆమె ఆశీర్వాదం ఎక్కడ కోల్పోయిందంటే, ఆమె వెనుకకి చూడటానికి ఇష్టపడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనం చాలాసార్లు వెనుక మీదే దృష్టి పెడతాం. మీకు తెలుసా, ఇజ్రాయేల్ ప్రజల మీద కూడా ఒక వాగ్దానం ఉంది. ఆ ఇజ్రాయేల్ ప్రజల మీద గొప్ప వాగ్దానం ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడూ వెనుకకు చూశారు. అయ్యో ఐగుప్తే బాగుండే, అయ్యో ఐగుప్తులో ఒక్క పూటైనా అన్నం తిని హ్యాపీగా ఉండేవాళ్ళం. ఓ మోషే, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఎడారికి, మేము చచ్చిపోవడానికా, ఎందుకు తీసుకొచ్చావు, ఐగుప్తు బాగుండే అని 100 సార్లు మోషేతో అన్నారు. కానీ దేవుడికి వాళ్ళ మీద పెద్ద ప్రణాళిక ఉండింది. ఆ పెద్ద ప్రణాళిక ఏంటంటే, వాళ్ళని వాగ్దాన భూమిలోకి నడిపించాలని. అవును, ఈరోజు వాళ్ళు ఎడారిలోనే నడుస్తున్నారు.
టుడే దే ఆర్ ఇన్ ద విల్డర్నెస్. బట్ విల్డర్నెస్ వాజ్ నాట్ ద డెస్టినీ. ఆ యొక్క ఎడారి వాళ్ళ జీవితంలో గమ్యము కాదు. వాళ్ళ జీవితంలో గమ్యస్థానం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. ఆ దారిలో నడుస్తూ పోతూ ఉంటే వీళ్ళు ఆ పరిస్థితిని చూసి వెనుకున్న వాటి మీదే దృష్టి పెట్టారు. బైబిల్ చూద్దాం ఒక్కసారి. హీబ్రూలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. హీబ్రూలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ప్లీజ్. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 15. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకొనిన ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అంటే నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే మళ్ళీ అక్కడికే పోతావు. బికాస్ ఫిజికలీ యు ఆర్ దేర్ బట్ మెంటలీ యు ఆర్ దేర్. అర్థమైందా అండి? భౌతికంగా ఎక్కడున్నాం? భౌతికంగా కాలంలో ఉన్నాం, కానీ నీ మనసు ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. అంటే నువ్వు ఐగుప్తులో ఉన్నట్లే. దో యు ఆర్ లివింగ్ ఇన్ క్యానన్ బట్ యువర్ హార్ట్ ఈస్ ఇన్ ఈజిప్ట్. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, జాగ్రత్తగా వినండి, వాళ్ళు మాత్రం పాత దేశానికి జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు, కానీ దేవుడికి మాత్రం మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఏలైనా ఆయన వారి కొరకు ఒక పరిశుద్ధ పట్టణమును సిద్ధపరిచాడు. దేవుడేమో నీకు పరలోకం యొక్క ఒక హెవెన్లీ పట్టణాన్ని సిద్ధపరిచాడు. నువ్వేమో ఐగుప్తు బాగుంది, లోకం బాగుంది, పాత జీవితం బాగుండే, రక్షణలో రాకముందే బాగుండింది. సో మెనీ థింగ్స్ యూ విల్ లివ్. హల్లెలూయా. లీవ్ వాట్ ఈజ్ బిహైండ్ యూ. వెనుక ఉన్న వాటిని మర్చిపోయే విధంగా నువ్వు ఉండాలి. లుక్ ఫార్వర్డ్ ఫర్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్. ఎస్, కొన్ని కావాలా? నీకు కొన్ని కావాలా? ఎస్, తగ్గాలి. నేను చెప్తున్నాను, నేను కొన్నిసార్లు తప్పు చేయను, అయినా కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? పలానా వాళ్ళ దగ్గర పోయి క్షమాపణ అడుగు అంటాడు. నాకు కోపం వస్తుంది దేవుడి మీద. ప్రభువా, నేనే తప్పు చేయలేదు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగుమంటావు, ప్రతిసారి నన్ను తగ్గిస్తున్నావు, ప్రతిసారి నన్ను హంబుల్ చేసుకోమంటున్నావు. అప్పుడు గుర్తేస్తాడు, ఐగుప్తు కావాలా? హెవెన్లీ కాలింగ్ కావాలా? నీ ముందున్న గొప్ప పిలుపు కావాలా? వెనుకనే అలాగే ఉండిపోవాలా? మన ఫోకస్ మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి. మన ఫోకస్ మనుషులు కాదు, మన ఫోకస్ మన ముందున్న దేవుని గొప్ప పిలుపు. సో ఆ మనిషి అడ్డు రాకూడదు మనకి. సో హంబల్, నో ప్రాబ్లం. ఆమేన్. నేను చెప్పాను మొన్న ఒక రోజు, ఎస్, దేవేర్ చాలా హాని చేశారు, ఎవ్వరూ లేరు ఈ గ్రౌండ్లో. రాత్రి 12 అవుతుంది. వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఓపికతో కూర్చొని నేను అన్నం వడ్డించి అన్నీ చేసి గేట్ వరకు పంపించి ఇంటికి వెళ్ళిపోయాను. 12:30 అయింది నెక్స్ట్ డే సండే నాకు. హల్లెలూయా. ట్రీజా ఉండి అన్నది, నో వాళ్ళు పెట్టుకొని తిని వెళ్ళిపోతారులే, వాళ్ళే లేట్ వచ్చారని. లేదు, ఐ హ్యావ్ టు గో. హల్లెలూయా. ఎస్, మనకి మన మీదున్న పిలుపు ముఖ్యం, మనకి మన మీదున్న ఆశీర్వాదం ముఖ్యం, మనకి మన మీదున్న అభిషేకం ముఖ్యం, మనుషులు కాదు. హల్లెలూయా. ఎవరి దగ్గరైనా తగ్గుతాను నేను చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, ఎవరి దగ్గర ఎక్కడైనా తగ్గుతాను నేను, ప్రొవైడెడ్ ఐ డోంట్, ఫర్ ద సేక్ ఆఫ్ అనాయింటింగ్, ఫర్ ద సేక్ ఆఫ్ మై కాలింగ్, ఫర్ ద సేక్ ఆఫ్ మై బ్లెస్సింగ్స్, నా మీదున్న ఆశీర్వాదాలకై, నా మీదున్న అభిషేకం కోసం నా దేనికైనా తగ్గుతాను. నా స్థాయిని, నా స్థితిని అన్నీ మర్చిపోయి తగ్గుతాను. ఎందుకంటే నాకు ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, విలువైన వాటి మీద దృష్టి పెట్టండి, చిన్న చిన్న వాటి మీద కాదు.
నీ మీద గొప్ప పిలుపు మీద దృష్టి పెట్టు, చిన్న చిన్న వాటి మీద కాదు. వాక్యం చూద్దాం ఒక్కసారి ఇశ్రాయేల్ ప్రజలు ఆది కాండంకి వెళ్దాం. ఆది కాండం 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఆది కాండం 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు అని అన్నాడు. అమ్మ చదవండి. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠంను కట్టుమని చెప్పగా. చూడండి, చాలా స్పష్టంగా దేవుడు యాకోబుకి చెప్తున్నాడు, యాకోబు నీవు ఇప్పటి వరకు అక్కడున్నావు, కానీ నువ్వు బేతేల్లో ఉండాలి. అరైజ్ అండ్ గో టు బేతేల్ అండ్ డ్వెల్ దేర్. అంటే బేతేల్ అంటే తెలుసా అండి? బేతేల్ అంటే దేవుని యొక్క మందిరము, హౌస్ ఆఫ్ గాడ్ అని అర్థం. అయితే యాకోబు చెప్తున్నాడు, నువ్వు సురక్షితంగా ఉండాలా, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు లేచి నువ్వు బేతేలికి వెళ్ళి అక్కడ నివాసంగా ఉండు అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో బేతేల్లో నివసించటానికి, అప్పటి వరకు ఎక్కడున్నాడు తెలుసా? యాకోబు లాబాను దగ్గర ఉన్నాడు. ఎవరు మన యాకోబు. అప్పుడు ఆశీర్వాదం చూడలేదు. లాబాను దగ్గర ఉన్నంతకాలం ఆయన ఆశీర్వాదాన్ని చూడలేదు. మనము ఐగుప్తులో లోకానుసారమైన మనుషులతో ఉన్నంతకాలం నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. సో ఆయన నువ్వు లేచి బేతేలులో అక్కడ నివసించు అన్నాడు. మీరు చూసా ఆ ఒక్క మాట అన్నందుకు దేవుడు 2వ వచనం చదవమ్మా ప్లీజ్. 2వ వచనం చదువుదాం ప్లీజ్. అక్కడే యాకోబు తన ఇంటి చూడండి, వెంటనే ఆయన ఒబే చేశాడు. ఒబే వల్ల విజయించడం వల్ల ఏం ఆశీర్వాదం చూద్దాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళేదము. చూడండి, దేవుడి యొక్క మాటని మనం విజయించినప్పుడు ఏం ఆశీర్వదించడం. మనము లేచి, వాళ్ళందరికీ చెప్తున్నాడు, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. చూడండి, యాకోబు మార్చి నా శ్రమ దినమున, జాగ్రత్తగా నండి, యాకోబు నా శ్రమ దినమున దేవుడు నాకు ఉత్తరం ఇచ్చను కనుక ఆ దేవుడికి వెళ్ళి నేను బలిపీఠం కడతా అంటున్నాడు. ఆమేన్. ఆ నిర్ణయం ఎప్పుడైతే యాకోబు తీసుకున్నాడో, కిందికి చూద్దాం, దేవుడు యాకోబు పేరుని ఇజ్రాయెల్గా మారుస్తున్నాడు. 35వ అధ్యాయం 9వ వచనం ప్లీజ్. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై. చూడండి, ఎప్పుడైతే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏం నిర్ణయం తీసుకున్నాడు? నేను బేతేలికి వెళ్ళి నివాసం ఉంటాను, దేవుడికి ఒక బలిపీఠము కడతాను ఆ నిర్ణయం తీసుకున్నాడో దేవుడు ఆయనకు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడికి స్తోత్రం. నేను దేవుడు దర్శించాలా? ఆర్ యు వెయిటింగ్ ఫర్ ద అపారిషన్ ఆఫ్ గాడ్? దేవుడు నీతో మాట్లాడాలా? దేవుడు నీతో మాట్లాడాలంటే ఫస్ట్ దేవుడు చెప్పింది చేయి. ఎస్, విశ్వాసం అంటే బైబిల్ చదవటం కాదు, విశ్వాసం అంటే ప్రార్థన చేయడం కాదు, విశ్వాసం అంటే విధేయించడం కూడా. గంటలు ఎవరైనా ప్రార్థన చేస్తారు, గంటలు ఎవరైనా బైబిల్ చదువుతారు. బట్ వాట్ ద డిఫికల్ట్ పార్ట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ టు ఒబే వాట్ ద వర్డ్ సేస్. హల్లెలూయా. ఆ ఒబీడియన్స్ లేదు కాబట్టి చాలామంది అనుకూలమైన బోధల వైపు వెళ్తారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. బైబిల్ చదవడం చాలా ఇంపార్టెంట్, ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఈజ్ టు ఒబే గాడ్స్ వర్డ్. యాకోబు ఒబే చేశాడు, యాకోబు విధేయించాడు కనుక దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమే మొదటి ఆశీర్వాదం చూద్దాం. ఎస్, 11వ వచనం చూద్దాం. ఎస్, మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఎప్పుడొచ్చింది ఆయనకి ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు? అంటున్నాడు, మొట్టమొదటిగా నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. నువ్వు ఫలించి అభివృద్ధి ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడంటే, యాకోబుకి విధేయించే మనస్తత్వం ఉంది. హీ నోస్ టు ఒబే.
నువ్వు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందుము. జనముల సమూహమును నీ వలన కలుగును. రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. హల్లెలూయా. కింగ్ షల్ కమ్ ఫ్రమ్ యువర్ బాడీ. ఆమేన్. 10వ వచనం చూద్దాం, అక్కడ కింద వెనుక 10వ వచనం చదవండి. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఇశ్రాయేలు అంటే పోరాడువాడని అర్థం. ఒక మోసగాడిని పోరాడేవాడిగా చేస్తున్నాడు, విశ్వాసం కోసం పోరాడేవాడిగా చేస్తున్నాడు, దేవుడి కోసం పోరాడేవాడిగా చేస్తున్నాడు, దేవుని ప్రజల కోసం పోరాడేవాడిగా చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన లేచి బేతేల్లో నివాసంగా ఉండటానికి నిర్ణయం తీసుకున్నాడు కనుక. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మనము వదిలేద్దాం. రెండవది యాకోబులాగా దేవుడు చెప్పినట్లుగా లేచి బేతేలికి దేవుని మందిరంలో స్థిరముగా ఉందాం. హల్లెలూయా. ముందుకెళ్దామండి ప్లీజ్. దాని తర్వాత వచనం చూద్దాం. రెండవది, ఎందుకు మనం మర్చిపోవాలి? నువ్వు మర్చిపోతేనే నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉంటావు. ఈ వాక్యం సింక్ కావాలి ఈరోజు మీకు. యాకోబు మనకి రెండవది బాగా దెబ్బ తగిలింది. ఎవరు తెలుసా? ఎవరు తగిలింది బాగా దెబ్బలు? ఎవరు తగిలింది తెలుసా? బైబిల్లో యోసేపుకి బాగా దెబ్బలు తగిలాయి. అవునండి. యోసేపుకి అసలు యోసేపుకి జరిగినట్లుగా మనకు జరిగితే మనము నిద్రపోము. ప్రభువా, మా అన్నలు ప్రభువా నన్ను చంపాలనుకున్నారు, మా అన్నలు నన్ను నా బట్టలు ఏమంటారు చీట్లు వేశారు, నన్ను పెద్ద గుంతలో వేశారు, చివరి కనికరబడి నన్ను బానిసగా ఇంకో దేశానికి అమ్మేశారు. ప్రభువా, అంత భయంకరంగా నా అన్నలు నాకు అన్యాయం చేశారు. చూడండి ఎంతగా ఒక చిన్నవాడిని, కుటుంబంలో అంత చిన్నవాడికి చాలా అన్యాయం చేశారు వాళ్ళ అన్నలు, సొంత అన్నలు. ఇంకా చివరికి వాళ్ళ నాన్నను కూడా నమ్మించారు, నీ కొడుకు లేడు ఇక. యాకోబు ఇప్పుడు యోసేపు ఇప్పుడు ఐగుప్తులో ఒక బానిసగా ఉన్నాడు. చూడండి ఎన్ని బ్యాడ్ మెమరీసో, ఎంత భయంకరమైందో. యోసేపు ఆయన్ని తలుచుకుంటూ ఉన్నాడు. కానీ యోసేపుకి ఎప్పుడు ఆశీర్వాదం వచ్చింది తెలుసా అండి? యోసేపుకి మొదటి కుమారుడు పుట్టాడు. ఆయన పేరే మనాసే. చెప్పండి, మనాసే. మనాసే అంటే అర్థం ఏంటో తెలుసా? ఫర్గెట్టింగ్, టు ఫర్గెట్. ఏంటమ్మా తెలుగులో? మరచిపోవుట అంట. ఐ మీన్ మనాసే అంటే మరచిపోవుట అని అర్థం. సో ఎప్పుడైతే యోసేపుకి మొదటి కొడుకు పుట్టాడో మనాసే అని పేరు పెట్టాడు. మనాసే అంటే మరచిపోవుట అని అర్థం. హల్లెలూయా. సో యోసేపు ఆయన సొంత ఇంటిలో జరిగిన అన్ని విషాదములు, అన్ని చేదు అనుభవాలు, అన్ని చేదు సంఘటనలు అన్నీ కూడా యోసేపు మనాసే పుట్టినప్పుడు మర్చిపోయాడు. హల్లెలూయా. నీ జీవితంలో మనాసే పుట్టునుగాక, నువ్వు అన్నీ మరచిపోదుగాక. మన దాంట్లో ఒక బటన్ ఉంటుంది, డిలీట్ బటన్ అంటారు. ఏమంటారు? డిలీట్ బటన్. కంప్యూటర్ కొడుతుంటే ఒక డిలీట్ బటన్ ఉంటుంది. నాగేశ్వరరావు తల ఊపుతున్నాడు, అమ్మ ఇప్పుడు నాకు తెలిసింది డిలీట్ అంటే ఏందో. హల్లెలూయా. డిలీట్ బటన్ నొక్కకపోతే నీ కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది. ఎందుకంటే మెమరీ ఎక్కువైపోయి బాగా స్టోర్ అయిపోయి అది హ్యాంగ్ అవుతూ ఉంటుంది, స్లో అవుతుంది కంప్యూటర్. అంటే నీ ప్రోగ్రెస్ స్లో అవుతుంది అని అర్థం. ఫోన్ కూడా ఏమవుతుంది తెలుసా? చాలా మెమరీ ఉందనుకోండి, ఏమవుతుంది? ఫోన్ స్లో డౌన్ అవుతుంది. ఏమైనా అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? పాత వీడియోస్, ఫొటోస్ ఏమేమి ఉన్నాయో అన్నీ డిలీట్ చేస్తాం. అవసరం లేదని డిలీట్ చేస్తాం. సో డిలీట్ చేయడం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఇరేజ్ చేయటం అలవాటు చేసుకోవాలి. యోసేపు ఆ పాతదంతా అనేక సంవత్సరాలుగా బాధిస్తున్న అన్నీ మర్చిపోయాడు. మళ్ళీ రెండో కొడుకు యోసేపుకి పుట్టాడు. ఆయన పేరు ఎఫ్రాయిం. చెప్పండి, ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే ఫ్రూట్ఫుల్ అని అర్థం. ఎఫ్రాయిం మీన్స్ టు బి ఫ్రూట్ఫుల్, ఫలించేవాడు అని అర్థం. హల్లెలూయా. సో ఇప్పుడు రెండు మాటలు చెప్తాను. మీకు ఎఫ్రాయిం కావాలంటే మీకు మనాసే ముందు రావాలి. అంటే మీరు ఫలభరితంగా మీరు ఉండాలి అంటే మొదట మీరు ఏది మర్చిపోవాలి.
వాక్యంలో చూద్దాం, ఒక్కసారి వాక్యంలో చూద్దాం. ఆది కాండం 41వ అధ్యాయం 51వ వచనం చూద్దాం. ఆది కాండం 41వ అధ్యాయం 51వ వచనం చూద్దాం ప్లీజ్. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. నీ జీవితంలో ఎఫ్రాయిం కావాలంటే, ఎఫ్రాయిము అంటే ఫలించేవాడు అని అర్థం, టు బి ఫ్రూట్ఫుల్ అని అర్థం. నీ జీవితంలో ఎఫ్రాయిం కావాలంటే నీ జీవితంలో మనాసే రావాలి. మనాసే అంటే నువ్వు మర్చిపోవుట అని అర్థము. హల్లెలూయా. లేదు నేను మర్చిపోను, ఆమేన్, హల్లెలూయా. నేను మర్చిపోను, దేవుడే నాకు అన్యాయం చేశాడు, వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు. బట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటారు. ఈ మధ్య చాలామంది క్లాసెస్కి వెళ్తున్నారు, స్ట్రెస్ బస్టర్స్ అంటారు. స్ట్రెస్ బస్టర్స్ ఏంటంటే నీ స్ట్రెస్ని ఎలా బస్ట్ చేయాలో నేర్పిస్తారు ట్రైనింగ్లో. ఆమేన్. ఫస్ట్ స్ట్రెస్ బస్టర్ ఏంటంటే టు ఫర్గెట్. హల్లెలూయా. ఎవరికైతే ఈ మర్చిపోయే అలవాటు ఉంటుందో హ్యాపీగా నిద్రపోతారు. ఆమేన్. నో స్ట్రెస్. హల్లెలూయా. గతం గతః. హల్లెలూయా చెప్పండి, గతం గతః. హల్లెలూయా. మనం పాతదాన్ని ఏం చేయలేం, బట్ మన ముందున్న వాటిపై పరిగెడదాం. గొప్ప పిలుపు వైపు పరిగెడదాం. నీ ముందున్న ఆశీర్వాదం వైపు పరిగెడదాం. నిన్ను ఫలించబోయే దేవుడి వైపు చూసి పరిగెడదాం. నేను తల ఎత్తుకొని చేసేవాడిగా దేవుడు చేయబోతున్నందుకు మనం ముందుకెళ్ళి పరిగెడదాం. హల్లెలూయా. ఎస్, దినకరన్ బ్రదర్ ఎప్పుడో మాట, ఈ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఐ లవ్ టు టెల్ దిస్ వర్డ్. ఒకసారి ఆయన బెడ్లో పడుకొని ఉన్నాడు. చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడంట. ఎంత అనారోగ్యంగా ఉన్నా అంటే ఇక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నన్ను తీసుకెళ్ళిపో అని స్థాయిలో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా ఎందుకు ప్రభువా ఇంత తీవ్రమైన అనారోగ్యం అంటే, దేవుడు అప్పుడు ఒక 3 వ్యక్తులని జ్ఞాపకం చేశాడంట. ఆ 3 వ్యక్తులని జ్ఞాపకం చేసినప్పుడు, అవును ప్రభువా ఈ 3 వ్యక్తుల వల్లే నా ఆరోగ్యం పాడైంది. ఎవరా ఈ 3 వ్యక్తులు అంటే, ఈ 3 ఆ బ్రదర్ ఎంత మంచిగా పరిచయం చేస్తున్నా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, ఈ 3 మాత్రం పదే క్రిటిసైజ్ చేసేవాళ్ళంట. పదే ఆయన ఏలెత్తి చూపేవాళ్ళంట. సో ఆ యొక్క బ్రదర్ ఆ 3 ఎప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటే ఆ 3 గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి క్రిటిసైజ్ చేసేవాళ్ళు, ప్రతిసారి ఆయనని ఎక్కడ తప్పు చేస్తారా అని ఆ తప్పుని ఎత్తి చూపేవాళ్ళు. దేవుడు అన్నాడంట, దినకరన్ నీ ముందు కొన్ని లక్షల, నేను స్టేజ్ మీద నిలబడితే నీ ముందు కొన్ని లక్షల మంది నేను ఉంచుతున్నాను, కానీ నువ్వు మాత్రం ఆ 3 గురించి, ఆ 3 అన్న మాటల గురించి, ఆ 3 చేసే పనుల గురించి నువ్వు ఆలోచించి ఈ అనారోగ్యాన్ని తెచ్చుకున్నావు. కానీ నీ ముందున్న ప్రజల్ని చూడు, నీ ముందు అనేక మంది, లక్షల మంది ప్రజల్ని ముందు నేను నిలబెట్టాను. ఆ ఉన్నత పిలుపు వైపు వెళ్ళు, కానీ ఈ 3 కోసం నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకు అని చెప్పాడంట. ఎస్, దేవుడు ఆ చెప్పిన వెంటనే ఆ 3 క్షమించిన వెంటనే దేవుడు ఆయన స్వస్థపరిచాడంట. మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఆ 3 గురించి దేవుడు దినకరన్ బ్రదర్ ఆలోచించలేదంట. దేర్ ఆర్ సమ్ పీపుల్ whom we remind always. వాళ్ళని 3 తలుచుకుంటాం. ఈమె హాని చేసింది నాకు, ఈమె మాట అన్నది. హల్లెలూయా చెప్పండి, డిలీట్. హల్లెలూయా. దేవుడు వాళ్ళని దీవించును గాక, దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చును గాక, దేవుడు వాళ్ళని అభివృద్ధి చేయును గాక. ఆమేన్. ఎస్, బ్లెస్ దెమ్. హల్లెలూయా. వాళ్ళు బ్లెస్ చేయడం వల్ల నీకు మనాసే లభిస్తుంది. మనాసే తర్వాత నీ జీవితంలో ఎఫ్రాయిం వస్తాడు. హల్లెలూయా. ఎస్, ముందుకెళ్దామండి. యెషయా 43:18 చూద్దాం. యెషయా 43:18 వచనం చూద్దాం ప్లీజ్. యెషయా 43:18 వచనం చూద్దాం. మునుపటి వాటిని మళ్ళీ జ్ఞాపకము చేసుకొనకుడి.
అమ్మ రేకష్ట కరెక్ట్గా అవుతున్నారా? హల్లెలూయా. మునుపటి వారిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి, ఎందుకంటే అవి మీకే మేలు చేయవు. హల్లెలూయా. దే విల్ నాట్ డూ ఎనీ గుడ్. ఫర్గెట్. హల్లెలూయా. మర్చిపోండి, మనం తప్పు చేసాం, అవతల వాళ్ళు తప్పు చేశారో. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. నేను చెప్తున్నాను, మన దేవుడిలో 2 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏం తెలుసా? ఈ ఫర్గివ్స్ అండ్ ఈ ఫర్గెట్స్. మన దేవుడిలో ఏం క్వాలిటీ ఉంది? ఆయన క్షమిస్తాడు, క్షమించడమే కాదు ఆయన మర్చిపోతాడు. కానీ ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారంటే, మనము క్షమిస్తాం కానీ మనం మర్చిపోము. హల్లెలూయా. మన దేవుడు క్షమిస్తాడు. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 43 అనుకుంటా చెప్తుంది, ఆయన ఎంతగా మర్చిపోతాడంటే, ప్రభువా నా పాపములు ఆకాశం ఎంత 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 ఉన్నతంగా ఉందో అంత దూరంగా నా పాపములు మర్చిపోతావు అంటాడు. హల్లెలూయా. సో వెన్ యువర్ గాడ్ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్, వై ఆర్ యూ హ్యాంగింగ్ ఆన్ టు ఇట్? నీ దేవుడే మర్చిపోయి క్షమించి మర్చిపోయినప్పుడు, మనం క్షమిస్తాం కానీ మనం మర్చిపోం. అది మన సమస్య. కానీ ఒకటి చెప్తున్నాను, నీ దేవుడు నిన్ను క్షమించి గుర్తుపెట్టుకుంటే నువ్వు ఉంటావా? నీ దేవుడు ఓకే ఫర్గివెన్, ఓ చిన్న మూత పదంగా క్షమించాను అని అంటాం. కానీ అంటే దొరుకుతుంది, నాకు కూడా సమయం దొరుకుతుంది, చూస్తా. నాకు కూడా దేవుడు సమయం ఇవ్వకపోతాడా? దేక్లేంగే. హల్లెలూయా. అది అంటే అది మర్చిపోయినట్టు కాదు. ఆమేన్. దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. దేవుడు చూసుకుంటాడు, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ బ్లెస్ దెమ్. ఆమేన్. బ్లెస్ దెమ్. యోసేపు ఏం చేశాడు తెలుసా? మనాసే వచ్చాడు, మా ఇంటి వారి నుంచి వచ్చిన బాధ అంతా నేను మర్చిపోయాను అన్నాడు. దాని తర్వాత ఎఫ్రాయిం అంటే నన్ను దేవుడు ఈ అన్ని దేశంలో నన్ను ఫలించాడు, దేవుడు నన్ను ఫలభరితంగా చేశాడు కనుక ఎఫ్రాయిం అని పేరు పెట్టా అన్నాడు. నీ జీవితంలో ఈ సంవత్సరం ఎఫ్రాయిం జరుగునుగాక. నువ్వు ఫలభరితంగా ఉందువుగాక, నువ్వు ఫలించేవాడిగా ఉందువుగాక, నువ్వు చేసే పనులలో నువ్వు ఫలించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎస్. మరి న్యూ ఇయర్లో మనము ఈ మర్చిపోయిన తర్వాత మనం ఎలా ఉండాలో ఒక 2-3 విషయాలు నేర్చుకుందాం. కీర్తన 16:8 చూద్దాం. కీర్తన 16:8 చూద్దామండి ప్లీజ్. ఎస్. Psalm 16:8. కీర్తన. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. 16:8 అమ్మా. Psalm 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము చూడండి, ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సింది తెలుసా? ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది అన్నమాట. ఐ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. నీ ముందు ఎప్పుడు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని నీ ముందు ఉంచాలి. ఎక్కడ ఉంచాలి? దావీదు ఈ మాట అంటాడు, ఐ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. ఎప్పుడైతే దేవుడిని నీ ముందు ఉంచుతావో, హీ ఈజ్ ఎట్ మై రైట్ హ్యాండ్, ఐ షల్ నాట్ బి మూవ్డ్. ఆయన కుడి పాశం నందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నువ్వు ఈ సంవత్సరం కదల్చబడకుండా ఉండాలంటే నీ ముందు ఎవరు ఉండాలి? నీ దేవుడు ఉండాలి. నేను చెప్తున్నాను, ఎంతమంది శత్రువులను రావచ్చు, ఫస్ట్ నిన్ను కొట్టాలంటే నీ ముందున్న దేవుణ్ణి కొట్టాలా. హల్లెలూయా. అవునా కదా? అండ్ ఆ దేవుని దాటి ఎవరు ముందుకు రాలేరు. అందుకే దావీదు అంటాడు, ఐ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. నా ముందు నా దేవుణ్ణి నేను ఉంచుకున్నాను. ఎందుకంటే నా దేవుడు నా ముందున్న తర్వాత నేను సేఫ్. హల్లెలూయా. ఎందుకు? ఎంతమంది శత్రువులు వచ్చినా యుద్ధము యెహోవాదే, నా పక్షాన నా దేవుడు పోరాడతాడు. అది అనారోగ్యం కావచ్చు, అది బంధుమిత్రుల నుంచి వచ్చే సమస్యలు కావచ్చు, నీ సొంత ఆఫీస్ నుంచి వచ్చే పోరాటం కావచ్చు. ద లార్డ్ ఫైట్స్ ద బ్యాటిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. కానీ ఎప్పుడు తెలుసా? దేవుణ్ణి నీ ముందు నిలుపుకున్నప్పుడు. హల్లెలూయా. నిన్న పేర్లు అడిగాను, ఒక 10 మంది పేర్లే వచ్చాయి బైబిల్ చదివారంటే. ఈ సంవత్సరం అందరూ మళ్ళీ బైబిల్ చదవాలి. ఆమేన్. కంప్లీట్ చేయాలి ఇయర్. ఎవరెవరు చదవలేదో ఈ ఇయర్ కంప్లీట్ చేయాలి ప్లీజ్. ఎవరెవరు చదివారో మళ్ళీ చదవాలి. ఎంతగా వర్డ్ ఉంటే అంతగా నీలో నువ్వు ఫలించేవాడిగా ఉంటావు.
ఆమేన్. ఎందుకంటే దావీదు చూడండి, దావీదు అల్పమైన వాడే, కానీ దావీదుకు అలవాటు ఏముందంటే ఈ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ హిమ్. అంటే చూడండి, ఆ గొలియాత్ని సంహరించే ముందు ఏమన్నాడు తెలుసా? ఏ గొలియాత్, నువ్వు కత్తితో బడిసెతో వస్తున్నావు, కానీ నేను నా దేవుడైన యావే నామంలో వస్తున్నాను అన్నాడు. ఐ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యావే. హల్లెలూయా. దావీదు చిన్నవాడే, గొర్రెల కాపరే, యుద్ధం చేయడం రాదు, కానీ ఆల్వేస్ సెట్ ద లార్డ్ బిఫోర్ హిమ్. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ థింగ్, సెట్ ద లార్డ్ బిఫోర్ యూ. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మనం చేయాల్సింది ఏంటంటే యూదా ప్రైస్. వాక్యాన్ని చూద్దాం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21, 22 వచనాలు చూద్దాం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21, 22 వచనాలను చూద్దాం ప్లీజ్. ఎస్. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు. సో రెండో వెపన్ మనం చేయాల్సింది ఏంటి తెలుసా? నీ నోట్లో ఎప్పుడు స్తుతి ఉండాలి. ఆమేన్. నీ నోట్లో ఎప్పుడు స్తుతి ఉండాలి. చాలామంది మనం పాటలు పాడుతూ ఉంటారు, ఇక్కడ సిస్టర్స్ కానీ యూత్ కానీ ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉంటారు, వేరే వాళ్ళంతా కామ్గా ఉంటారు. నేను చెప్తున్నాను, నువ్వు నోరు తెరిచి నువ్వు పాడట్లేవు అంటే నీకు ఏదో ప్రాబ్లం ఉంది. ఎవరు ప్రేయర్ చేయాలి, ఎవరు స్తుతించరు అంటే ఎవరైతే ఏదన్నా బాండేజ్లో ఉంటేనే దే కాంట్ ప్రైజ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సో యూ షుడ్ ప్రైజ్ గాడ్. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నోరు తెరిచి పాడగలగాలి. దేవుడు నీ స్వరాన్ని చూడట్లేదు, దేవుడు నీకున్న ఏది చూడట్లేదు, బట్ నువ్వు పాడగలగాలి, దేవుడిని స్తుతించగలగాలి. ఇప్పుడు వీళ్ళ వాయిస్లే వినపడతా ఉంటాయి, వేరే వాళ్ళందరూ కామ్గా బాగుంది పాట, ఎంత మంచి దేవుడవయ్యా, హల్లెలూయా, మంచిగా చాలా బాగుంది. మనం ఎంజాయ్ చేయడానికి రాలేదు, మనం పాడటానికి వచ్చాం. మనం ఎంజాయ్ చేయడానికి రాలేదు, మనం దేవుని స్తుతించడానికి వచ్చాం. అందుకే నేను వర్షిప్కి వచ్చినప్పుడు చెప్తాను, ఎవ్వరూ మౌనంగా ఉండద్దండి, ప్లీజ్ సింగ్. నీ స్తుతుల మీద దేవుడు సింహాసనమై ఉంటాడు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఆమేన్. ఎందుకంటే స్తుతుల మీద ఆయన సింహాసనమై ఉంటాడు. సో ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో ఆటోమేటిక్గా యు ఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు దట్ ప్లేస్. ఆ స్థలానికి చూడండి, యెహోషాఫాతు ఒక రాజు, ఆయన దగ్గర మంచి సైన్యం ఉంది, కానీ ఆయన ఏమెన్నుకున్నాడు తెలుసా అండి? ముందు నా సైన్యం కంటే ముందు ఎవరు ఉండాలంటే క్వైర్ గ్రూప్ ఉండాలని అనుకున్నాడు. ఆ క్వైర్ గ్రూప్ మంచిగా పాటలు పాడుకుంటూ పోతూ ఉంటే వెనక సైనికులు పోతున్నారు. మామూలుగా ముందు ఎవరు వెళ్ళాలి? ముందు సైనికులు వెళ్ళాలి, ఎక్కడో క్వైర్ గ్రూప్ వెనుక ఉండాలి. వీళ్ళు ఏంది ఏదో ప్రేయర్ మీటింగ్కి వెళ్ళట్లేదు, వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళే వీళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఎన్నుకున్న విషయం ఏంటంటే దే వాంటెడ్ టు ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎస్. కార్లో ప్రయాణం చేస్తున్నావా? వంట చేస్తున్నావా? కార్లో ప్రయాణం చేస్తున్నావా? లేకపోతే అలసిపోయి బెడ్ మీద పడుకున్నావా? నీ నాలుక తిరుగుతూనే ఉండాలి. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు నాయనా, స్తోత్రం ప్రభువా, వందనాలు ప్రభువా, యేసయ్యా వందనాలు అని నీ నాలుక తిరుగుతూ ఉండాలి. అప్పుడు విల్ హ్యావ్ దట్ ప్రెజెన్స్. ఆమేన్. హల్లెలూయా. పౌలు శీలలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించారు. వాళ్ళకున్న సంఖ్యలు మాత్రమే తెగిపోలేదు. జాగ్రత్తగా వినండి. పౌలు శీలలు వాళ్ళు జైల్లో వేయబడ్డప్పుడు దేవుని స్తుతించు కీర్తనలు పాడారు. ఆ కీర్తనలు పాడినప్పుడు వాళ్ళ సంఖ్యలు, వాళ్ళ బంధకాలే తెగిపోలేదు, అక్కడున్న అందరి బంధకాలు తెగిపోయాయి. హల్లెలూయా. వేరే వాళ్ళ బంధకాలు తెగిపోయాయి కాబట్టి వాళ్ళందరూ రక్షణలోకి వచ్చినట్టుగా, జైలు అధికారి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ రక్షణలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. నువ్వు స్తుతిస్తే నీ బంధకాలు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారి బంధకాలు కూడా విరగొట్టబడతాయి. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్, వీ షుడ్ కీప్ ద లార్డ్ బిఫోర్ యూ. సెకండ్ థింగ్, నీ టంగ్ ఎప్పుడు భాషావరం ఉంటే ఎక్కువగా ఈ సంవత్సరం భాషల్లో మాట్లాడండి. ఎప్పుడో అదే పాత భాషలు మాట్లాడుతున్నారా? కొత్త భాషలు ఎప్పుడు ఎవరికి వస్తాయంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడే వారికే కొత్త భాషలు దేవుడిస్తాడు. మనం ఎప్పుడో పొందుకున్న అదే భాషావరంలో ఉన్నాం అంటే నువ్వు భాషావరం వాడట్లేదని అర్థం.
భాషావరం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ వ్యక్తి అంత ఆత్మీయంగా బలంగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ద మోర్ పవర్ఫుల్ ఆర్ యువర్ టంగ్స్, ద మోర్ పవర్ఫుల్ యూ విల్ బీ ఇన్ ద స్పిరిట్. మనకు భాషావరం ఉంది, దేవుడు ఇచ్చాడు, కానీ మనం వాడం, మౌనంగా ఉంటాం. సైలెంట్ క్రిస్టియన్స్. ఎంత సైలెంట్ క్రిస్టియన్స్ అంటే చర్చిలో ఎంత సైలెంట్గా ఉంటాం, బయట మాత్రం సైలెంట్గా ఉండం. ఏమేన్ చెప్పండి. భాషావరం వాడుకోవాలి. భాషావరం లేని వారు ఈ సంవత్సరం ప్రభువా నాకు భాషావరం అని అడగండి. హల్లెలూయా. ఎస్. థర్డ్లీ, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు, ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. హల్లెలూయా. ఈ సంవత్సరం నీ ముందు నిబంధన మందసం నీ ముందు వెళ్ళునుగాక. నిబంధన మందసం దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ రిజంబుల్స్ గాడ్స్ ప్రెజెన్స్. ఆమేన్. అండ్ దేవుడి ప్రెజెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఎస్, మనం ఎప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడి ప్రెజెన్స్ వస్తుంది. ఆమేన్. ట్రీజా ఎప్పుడు కూడా వాళ్ళ పెళ్ళి కాకముందు ఒక మంచి ప్రేయర్ గ్రూప్లో ఉండేవాళ్ళు. దాంట్లో పీటర్ అని ఒకరోజు వచ్చాడు మన దగ్గరికి సెమీ క్రిస్మస్ వర్షిప్ చేయడానికి. సో ఆ అబ్బాయి చాలా సింపుల్గా స్లోగానే పాడతాడు, కానీ ఒకటి గమనించారో లేదో, ఆ అబ్బాయి క్యారీస్ ద ప్రెజెన్స్. హల్లెలూయా. పాట పాడినప్పుడు అంత ప్రెజెన్స్ వస్తుంది. హల్లెలూయా. సో నేనేమన్నా అంటే మీరందరూ చాలామంది పాటలు పాడుతున్నారు, వస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు, మంచిది. కానీ ప్రభువా నేను వచ్చి పాట పాడినప్పుడు ఆ ప్రెజెన్స్ని తీసుకొని రావాలి అని మీరు ప్రార్థన చేయాలి. ఏమేన్. పాటలు ఎవరైనా పాడతారు, బట్ ప్రెజెన్స్ కొంతమంది తీసుకొస్తారు. ఆ ప్రెజెన్స్ నెక్స్ట్ ఆ విజన్ ఉండాలి, గోల్. నేను షారన్ కూడా చెప్తా, అరే పాటలు పాడే స్టేజ్ కాదురా ఇప్పుడు మనం ప్రెజెన్స్ తీసుకురావాలా. ఆ ప్రెజెన్స్ నువ్వు కూర్చోరా ఆయన, డోర్ వేసుకొని కూర్చో గంటలు అని చెప్తాను. హల్లెలూయా. ఎస్. ద మోర్ యూ ప్రే వెన్ యూ కమ్ టు సింగ్ యూ క్యారీ దట్ ప్రెజెన్స్. ఆ ప్రెజెన్స్ అందరినీ తాకుతుంది. ఏమేన్. పాడని వారిని కూడా ఆ ప్రెజెన్స్ తాకుతుంది. అది నీ విజన్ అయి ఉండాలి, అది నీ గోల్ అయి ఉండాలి. సో ఈ మూడవదిగా ఈ థర్డ్ ఇయర్లో యూ విల్ బీ క్యారియర్స్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. అండ్ ఆ ప్రెజెన్స్ ఎప్పుడు వస్తుందంటే దేవుడి సన్నిధిలో కూర్చోడానికి నిర్ణయం తీసుకున్న ప్రెజెన్స్ వస్తుంది. చాలా యాక్టివిటీస్ చేయడానికి ఇష్టపడతారు చాలామంది క్రిస్టియన్స్. నేను ఆ పని చేయాలి దేవుడి కోసం, ఈ పని చేయాలి. కానీ తక్కువ మంది క్రైస్తవులు దేవుడి సన్నిధిలో కూర్చోవాలని ఆశపడతారు. ఆమేన్. హల్లెలూయా. సో కూర్చోండి దేవుడి సన్నిధిలో, ప్రార్థన కూర్చోండి, ఏకాంతంగా కూర్చోండి. ఆ ఫోన్ పక్కకు పడేసి కూర్చోండి దేవుడి సన్నిధిలో. అలవాటు చేసుకోండి. సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ టాక్ టు గాడ్. దెన్ ఆ 1 hour మీరు ప్రార్థన చేసి బయటకు వస్తే చూడండి, మీరే ఆ ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. హల్లెలూయా. ఐ ఒక మాట ఉంటుంది బైబిల్లో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు తలుపు మూసుకొని రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా నేను గమనించిన నీ తండ్రి నిన్ను రహస్యంగా దీవిస్తాడు అన్నది. ఆమేన్. మనకు దేవుడు ఆశీర్వాదాలు కావాలండి, మనిషి ఆశీర్వాదాలు కాదు. దేవుడు ఆశీర్వాదాలు కావాలంటే దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. నేను ఎప్పుడైతే డిస్టర్బ్డ్ ఉంటానో నేను సైలెంట్ అయిపోయి పైకి వెళ్ళిపోతాను నా ప్రేయర్ రూమ్లోకి, నేను కూర్చుంటాను దేవుడి సన్నిధిలో. వెనెవర్ ఐఎమ్ నాట్ ఓన్లీ డిస్టర్బ్, ఎప్పుడైతే నాకు ఎంప్టీగా అనిపిస్తుందో, ఖాళీగా అనిపిస్తుందో, నేను వెళ్ళి దేవుడి సన్నిధిలో కూర్చుంటాను. అందుకే తక్కువగా వాట్సాప్లో నేను రెస్పాండ్ అవుతాను. వాట్సాప్లో మెసేజ్ చూస్తాను, రెస్పాండ్ కాను. ఎందుకంటే అవన్నీ పెద్ద నాకు కొంచెం టైపింగ్లో నేను చాలా పూర్. ఏమేన్. ఆ టైం వేస్ట్ ఎందుకని నేను రెస్పాండ్ కాను. బట్ వీ షుడ్ బి, ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోండి, ఐ విల్ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దానికంటే ఉన్నతమైంది ఏమీ లేదు. ఎస్, నా టైం అయిపోయింది, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఓ వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ ప్రైజ్. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎస్, కళ్ళు మూసుకుందాం. ఎస్, డిలీట్ బటన్ నొక్కుదాం. అందరం కూడా డిలీట్ బటన్ నొక్కుదాం. నీ జీవితంలో మనాసే రావాలి. మనాసే అంటే మర్చిపోవుట అని అర్థం. నువ్వు ఎఫ్రాయిమ్గా ఉండాలంటే, నువ్వు ఫలించేవాడిగా ఉండాలంటే నీ జీవితంలో మనాసే రావాలి. మనాసే అంటే మర్చిపోవుట అని అర్థం. టు ఫర్గెట్ ఎవ్రీథింగ్. నీకు నీ పట్ల దేవుడికి ఉన్నతమైన పిలుపు ఉంది. గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ కాలింగ్ అపాన్ యువర్ లైఫ్. ఆ ఉన్నతమైన పిలుపు కోసం నువ్వు ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకో. ఎందుకంటే నీకు నీ పిలుపు ఇంపార్టెంట్. అది హెవెన్లీ కాలింగ్. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు వైపు చూశారు, కానీ దేవుడు వాళ్ళని పరలోక పట్టణంలోకి నడిపించాలనుకున్నాడు. బట్ దే వర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఈజిప్ట్. దట్స్ ద రీజన్ దే నెవర్ ఎంటర్డ్. మోస్ట్ ఆఫ్ దెమ్ నెవర్ ఎంటర్డ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. అందుకే చాలామంది వాగ్దాన భూమికి వెళ్ళలేదు. ఎందుకంటే ఐగుప్తు వాళ్ళు ఎడారిలో ఉన్నారు, కానీ వాళ్ళ హృదయం, వాళ్ళ హార్ట్ ఐగుప్తులో ఉంది. కానీ దేవుడి హార్ట్ వాళ్ళ కోసం కనాను దేశమై ఉంది. నా ప్రియులారా, నీ మీద ఉన్నతమైన పిలుపు ఉంది. ఆ పిలుపు కోసం నువ్వు అన్నీ మర్చిపో. పాతవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు అలాగే ఉండిపోతున్నావేమో. లేదు, పాత సంగతులను మర్చిపోయి నీ జీవితంలో క్రొత్త విషయాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు. నీ పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. పాల్ సేస్, ఐ మూవ్ టువర్డ్స్ అ హయ్యర్ కాలింగ్. I move towards an higher calling, forgetting the old, forgetting the past. దావీదు అంటాడు, నా ముందు నా దేవుణ్ణి ఉంచుకుంటా అంటాడు. I set the Lord before me. నా ప్రియమైనలారా, నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో ఉన్నాం. ఈ జీవితంలో ఫలభరితంగా ఉండాలంటే నీ జీవితంలో మరచిపో అని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడం నేర్చుకో అని చెప్తున్నాడు దేవుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, వి గివ్ యూ గ్లోరీ, హల్లెలూయా.